గోవిందనామ స్మరణతో మారుమోగాల్సిన తిరుమలగిరులు నిరసనలు నినాదాలతో పోరెత్తిపోతున్నాయి. శ్రీవారి ఆలయం ముందే స్వామీజీల బైఠాయింపులు ఆందోళనలతో కలకలం రేగింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్వామీజీలతో కలిసి ఏకంగా తిరుమలలోనే ధర్నా చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి ఆలయం ముందే ఆందోళన చేయడం కలకలం రేపింది. అలిపిరిలోని శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్, మరికొన్ని హోటల్స్ కు స్థలాలు కేటాయించడాన్ని నిరసిస్తూ రామచంద్ర యాదవ్ స్వామీజీలు కలిసి నిరసనకు దిగారు. మొదట అలిపిరిలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ముంతాజ్ హోటల్ కు భూములు కేటాయించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 24ను రద్దు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. దీంతో వాళ్లను పోలీసులు అడ్డుకుని నోటీసులిచ్చారు. కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆందోళనకారులకు పోలీసులు చెప్పారు. దీంతో స్వామివారి దర్శనం చేసుకుని తిరిగొచ్చేస్తామని పోలీసులకు చెప్పారు బీసీవై పార్టీ నేతలు, స్వామీజీలు. తర్వాత పాదయాత్రగా తిరుమలకు వెళ్లిన ఆందోళనకారుల బృందం అన్నదాన సత్రంలో భోంచేసి అక్కడి నుంచి నేరుగా శ్రీవారి ఆలయ ఎదుటకు చేరుకుని అక్కడ బైఠాయించారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆలయ ఎదుట ధర్నా చేయడం నిషేధమని పోలీసులు చెప్పినా ఆందోళనకారులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా తిరుపతికి తరలించారు.